ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. నోటీస్ ఫర్ ఫేజ్ 11 2023 సంబంధించి 5369 వేకెన్సీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది 6th March 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 27th March 2023 అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఫేజ్ 11 2023 సెలక్షన్ పోస్ట్ అనమాట. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th March 2023 by 11 PM అనమాట. ఇంకా విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ కోసం అయితే మనకి 3 days టైం అయితే ఇచ్చారు. 3rd, 4th and 5th April 2023 అనమాట. ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ టెంటేటివ్లీ డ్యూరింగ్ ద మంత్స్ ఆఫ్ జూలై ఆర్ జూన్ అనమాట 2023. ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి 10th ఇంటర్ అండ్ డిగ్రీ అయితే ఇచ్చారు. 10th ఇంటర్మీడియట్ సంబంధించి 18 to 25 అండ్ 18 to 27 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా డిగ్రీ వాళ్ళకైతే 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఫర్ 3 years ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ అండ్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 10 years ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. ఇంకా జనరల్ ఓబీసీ ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే కానీ 100 rupees అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసము ఇక్కడ మనం ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయ్యి అని చెప్పేసి మనం లేటెస్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి అప్లై అయితే చేయొచ్చు. ఇంకా ఎవరైతే కనుక ఈ రిజిస్టర్ చేసుకోలేరో ఈ ఎస్ఎస్సిలో ఈ ఇక్కడ న్యూ యూజర్ అని ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ నవ్ అని తీసుకొని ఇలాగా రిజిస్టర్ అయితే ఫస్ట్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ నవ్ అని ఉంది ఇక్కడ. ఈ రిజిస్టర్ నవ్ తీసుకుంటే మనకి ఈ ఫామ్ అయితే ఇలా వస్తుంది. మనకి 3 steps ఇక్కడ మనకి 3 steps అయితే ఉన్నాయి. బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మన ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉంది. ఎస్ అంటే మన నెంబర్ ఇవ్వాలి. వెరిఫై ఆధార్ నెంబర్ మళ్ళీ సేమ్ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ఐడి ఇది కాకుండా ఇంకా వేరేది ఏదైనా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కాకుండా ఇంకా నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th class అనమాట. అలా ఉంది అలాగే ఇవ్వాలి. సేమ్ ఇక్కడైతే రిపీట్ చేయాలి. ఇక్కడైతే మనం ఎప్పుడైనా పేరు మార్చుకున్నామా అయితే ఎస్ లేకపోతే నో అనమాట. న్యూ నేమ్ చేంజ్ ఉదాహరణకి ఎస్ అయితే ఇది ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫాదర్స్ నేమ్, ఇక్కడ ఏమేమో ఫాదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ DDMMYYYY ఫార్మేట్. ఇంకా సేమ్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ 10th class అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ బోర్డు 10th class ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు సేమ్ రిపీట్ చేయాలి. రోల్ నెంబర్ ఇవ్వాలి 10th class ఇది. వెరిఫై రోల్ నెంబర్ మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాం అనేది ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అయితే దానిని వెరిఫై చేయాలి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి. ఇది కూడాను రిపీట్ చేయాలి. అంటే మనం తప్పు చేయకుండా 2 times అడుగుతున్నది ప్రతిదీ కూడాను మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. ఇంకా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన హైయెస్ట్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ వెరిఫై చేయాలి. మొబైల్ నెంబర్ సేమ్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. యాక్టివ్ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. స్టేట్ ఇవ్వాలి. ఏ స్టేట్ అయితే స్టేట్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అలాగా అయితే ఇక్కడ మనం సేవ్ చేయాలి. మనకైతే ఇలా వచ్చింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే మనకు మెసేజ్ వచ్చింది. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ వితిన్ 14 days. Failing which your data would be automatically deleted. Please check both inbox and spam folder of your email. ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చింది. ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ వచ్చింది. ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే యూజర్ నేమ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేశాను, క్యాప్చర్ ఇచ్చాను. అయితే నేనైతే ఇక్కడ లాగిన్ అవుతున్నాను. అయితే ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది. నేనైతే చేంజ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ చేంజ్ చేసిన పాస్వర్డ్తో అయితే మళ్ళీ లాగిన్ అవుతున్నాను. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇదైతే వచ్చింది మనకి. బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఎంటర్ చేసేసాము. ఎడిట్ అంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తాం మనం.
నెక్స్ట్కి వచ్చామన్నమాట. మనం ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి కనపడుతుంది. కేటగిరీ ఇవ్వాలి, వెరిఫై కేటగిరీ అనమాట, జనరల్, ఓబీసీ, అలాగా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th క్లాస్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, నో అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే ఇది ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. డిజబిలిటీ క్రైటీరియా సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, టైప్ చేయాలి. ఇక్కడేమో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఈ పర్మనెంట్ అడ్రస్ అది కానీ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెడితే ఇక్కడికి వచ్చేస్తాయి, లేదంటే మనం ఎంటర్ చేయాలి ఇవన్నీ మళ్ళీ సేమ్. మళ్ళీ సేవ్ అని నెక్స్ట్ అయితే అనాలి. ఇలా అయితే వచ్చింది. మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అని వచ్చింది, మనం డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది, ప్రింట్ తీసుకోవచ్చు, మన పీడిఎఫ్లో ఉన్నది. ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అంటే ఇది అనమాట. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఈమెయిల్కి ఓటీపీ అయితే వచ్చింది, మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి, క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. అదైతే అయిపోయింది ప్రాసెస్. ఇంకా మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యాము. మన డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి మోడిఫై రిజిస్ట్రేషన్ ఉంది. మనం రిజిస్ట్రేషన్లో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఈ రిజిస్ట్రేషన్లో అయితే మనం ఒకసారి వ్యూ చేసుకొని మోడిఫికేషన్స్ ఉంటే కనుక మనం ఇక్కడైతే చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఫేజ్ 11 2023 సెలక్షన్ పోస్ట్ అని వస్తుంది. కింద మనకి అప్లై అని ఉంటుంది. దానికన్నా ముందు ఇక్కడ మీరు మోడిఫై రిజిస్ట్రేషన్లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకొని, ఒకవేళ ఏమీ లేవనుకుంటే అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇక్కడ మనం అప్లై అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి అంతమంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా విజిబుల్ అయితే అవుతుంది అనమాట. ఇట్లాగా కొంచెం అయితే మనం కిందకైతే రావాలి. కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ 15th రీజన్ టు విచ్ ద పోస్ట్ బిలాంగ్, మనం ఏ రీజన్కి సంబంధించి, సపోజ్ మనం సదరన్ రీజన్ తీసుకుంటే కనుక ఆ రీజన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నీ వస్తాయి. ఆ వేకెన్సీస్లో మనం దేనికైతే ఏ పోస్ట్కి మనం అప్లై చేస్తామంటే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అని వచ్చింది, ఇక్కడ గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ అని వచ్చింది క్వాలిఫికేషన్. అదే మనం వేరే పోస్ట్ కనుక ఇక్కడ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి వర్క్ షాప్ అటెండెంట్ అని వచ్చింది, మెట్రికులేషన్ అని వచ్చింది. ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ కనుక దీనికి అవసరమైతే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనే ఒక కాలం అయితే వస్తుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిలవెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని వచ్చింది. ఇక్కడ మనకి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికగ్నైజ్డ్ ఐటీఐ ట్రైనింగ్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, అలాగా ఇక్కడైతే మనకి ఇదైతే చూపిస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ కనుక మనకు అవసరమైతే, లేకపోతే కనుక అది చూపించేది అనమాట. దేనికి మనకి పోస్ట్కి అప్లై చేస్తున్నాం అదైతే మనం ఇక్కడ నోటిఫికేషన్లో 94 పేజీ నుంచి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సపోజ్ ఇక్కడ రీజన్ ఇచ్చారు, అలాగే పోస్ట్ నెంబర్ ఇచ్చారు, పోస్ట్ నేమ్ ఇచ్చారు, ఇక్కడ ఏజ్ ఇచ్చారు, పే స్కేల్ ఇచ్చారు. ఇక్కడ ఈక్యూ అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట, గ్రాడ్యుయేషన్, మెట్రికులేషన్, ఇంటర్మీడియట్, అలాగే ఇదైతే మీరు చెక్ చేసుకొని మీ కేటగిరీ అలాగే మీ యొక్క రీజియన్ తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం అప్లికేషన్లో ఈ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకునే ముందు పోస్ట్ కోడ్ మనం అక్కడ ఆ టేబుల్లో అయితే ఆ నోటిఫికేషన్లో 94 పేజ్ తర్వాత అయితే ఉన్నాయి మన రీజియన్లో, అలాగే చూసుకోవచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ అవసరమైతే కింద చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ నేను నోటిఫికేషన్లో చూసుకున్నానని ఇదైతే టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ అయితే మనం 3 డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మన సదరన్ రీజన్ ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఇచ్చారనమాట, చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, అలాగే ఇక్కడ హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసుకొని అలాగే ఇక్కడ చివరిలో ఇక్కడ కరీంనగర్, వరంగల్ ఇవైతే ఉన్నాయి. ఇక్కడ మనం చెక్ చేసుకొని ఈ 20th పేజీలో ఈ 8th కాలంలో చెక్ చేసుకొని అయితే మనం ఈ 3 సెంటర్స్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ 20th కాలంకి వచ్చాము. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఈ జాయినింగ్ డేట్స్ ఇవన్నీ అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా డిశ్చార్జ్, ఇంకా లెంత్ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలి. నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట.
నో పెడితే కనుక అవసరం అయితే లేదు, ఇంకా మనం కిందకైతే రావాలి. ఇంకా నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఈ స్క్రైబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మీడియం ఇవన్నీ కూడా నో పెడితే కనుక అవసరం లేదు, ఇంక కిందకి వచ్చేయాలి. 24 అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్ పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ నాట్ లెస్ దాన్ 3 years కన్నా ఎక్కువ రెగ్యులర్ సర్వీస్ ఉన్న వాళ్ళైతే ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది, అది తీసుకోవచ్చు. నో పెడితే కనుక అది అవసరమైతే లేదనమాట. ఇంకా కిందకి వచ్చేయాలి. ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రెలవెంట్ టు ద పోస్ట్ ఇంట్రెస్ట్ అని ఇచ్చారు. నేను ఇచ్చిన పోస్ట్ని బట్టి ఇక్కడ నాకు 10th పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఫిట్టర్ వీటిల్లో ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే అది కనుక ఎక్స్పీరియన్స్ అవసరం లేనిదైతే కనుక ఓన్లీ మెట్రికులేషన్ చూపిస్తుంది, సరిపోతుంది అనమాట. మనం ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఒకవేళ 10th అప్లై చేస్తే మీకు ఇంటర్ డిగ్రీ ఉంటే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయొచ్చు అనమాట. ఇండికేట్ యువర్ హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇఫ్ రిక్వైర్డ్ ఎనీ రెలవెంట్ టు ద పోస్ట్ ఇంట్రెస్ట్. ఇక్కడ మీ యొక్క హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా మన డీటెయిల్స్ కావాలంటే మనకి ఈ నోటిఫికేషన్ క్లాజ్ 9 అనే దాంట్లో అయితే చూసుకోవచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ మనం ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేసాము, ఏ డిజిగ్నేషన్తో వర్క్ చేసాము, నేచర్ ఆఫ్ డ్యూటీస్, అలాగే పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ టు అనమాట. ఇంకా మనకి మోర్ దాన్ 1 ఎక్స్పీరియన్స్, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే దీని మీద క్లిక్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా రోస్ అయితే వస్తాయి, అది మనం అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అప్లోడ్ అయితే చేయాలి. జేపీజీలో 20 to 50 KB 3.5 x 4.5 centimeters. ఇక్కడ మన ఫోటో అయితే మనం 6th December 2022 తర్వాత అయితే తీసుకున్నది అయి ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఎస్ పెట్టుకోవాలి. అలాగే సిగ్నేచర్ 10 to 20 KB మధ్య అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ జేపీజీ ఫార్మేట్లో 4 x 2 centimeters ఆ యొక్క డైమెన్షన్స్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఫోటో అయితే సింపుల్ ఫోటో సరిపోతుంది, డేట్ ఏం అవసరం లేదనమాట. జనరల్గా సింపుల్ ఫోటో ఇలాగైతే ఉండాలి. ఓకే అలౌడ్ అని ఉన్నది, ఇలాగైతే ఉండకూడదు. ఇంటూ మార్క్ పెట్టినవి నోటిఫికేషన్లో 89th పేజీలో ఉన్నటువంటి దీని ప్రకారం అయితే మనం ఫోటో అప్లోడ్ అయితే చేయాలన్నమాట ఇక్కడ. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత కిందకు వచ్చేసి మనం ఇది అగ్రీ చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే వస్తున్నది, మనం ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు, ఇక్కడ మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అయితే అవకాశం అయితే లేదు. అయితే మనకి 3 days కరెక్షన్ విండో అయితే ఇచ్చా, దానికైతే మనం ఫీజు అయితే పే చేయాలి. కాబట్టి మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని బాగున్నాయి అనుకుంటే ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. ఇలాగైతే వచ్చింది. యూ కెనాట్ ఎడిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ వచ్చింది. మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. తర్వాత మనం క్యాన్సిల్ అయ్యి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఫ్రెండ్స్ నేను ఓకే అన్నాను. ఇక్కడ మనకి ప్రింట్ అయితే వస్తున్నది, ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా మనం పేమెంట్ కోసం వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ 100 rupees అయితే వచ్చింది. జనరల్ ఇచ్చాను కాబట్టి సబ్మిట్ అన్నాము. ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇంకా క్రెడిట్ కార్డ్స్, అలాగే అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, ఇంకా స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ మీ దగ్గర ఏది ఉంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 times కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం అమౌంట్ అయితే ఓటీపీ వెరిఫై చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది అనమాట. ఈ ట్రాక్ ఐడి మనం రాసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ మన లేటెస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మన పేమెంట్ పర్ఫెక్ట్గా అయిందా లేదా ఇక్కడ పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు. మన అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే ఇక ప్రింట్ ఉందన్నమాట, ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే మనకి అప్లికేషన్ ఎడిటింగ్ విండో అయితే ఇచ్చారు 3 days అనమాట. 3rd, 4th and 5th ఏప్రిల్లో అక్కడైతే మనకి రీఅప్లై అని వస్తుంది. ఇక్కడ అదైతే మనం మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. దానికి కొంత ఫీజు అయితే ఉంటుంది, ఫీజు పే చేసి మనం అదైతే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి SSC Phase 11 2023 సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ యూ నైస్ డే.